హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది అభిరుచి. ఈరోజు రెసిపీ మెంతికూర టమాటో పప్పు. ఈ పప్పుని ఇలా ఒకసారి ట్రై చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంతో రుచిగా ఉంటుందండి. ఇంకెందుకు మెంతికూర టమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 1/2 కప్ కందిపప్పు తీసుకొని వాటిల్ని 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. 1/2 కప్ కందిపప్పుకి 1.5 కప్ వాటర్ తీసుకున్నాను. పప్పు ఉడికించుకోవడానికి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కప్ టమాటో ముక్కలు, 1/2 కప్ ఉల్లిగడ్డ ముక్కలు, అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్ మెంతికూర తురుము, 1/2 కప్ సపరేట్గా పక్కన ఉంచుకోండి, అది తర్వాత యూజ్ అవుతుంది. 2 టీ స్పూన్ కారం, నేను సంబర్ కారం యూజ్ చేసుకున్నాను, మీరు రెగ్యులర్ కారమైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్గా కొంచెం చింతపండు వేసి మూత పెట్టేసి సన్నని మంట మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ సన్నని మంట మీద పప్పు ఉడికిన తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి పప్పు చాలా బాగా ఉడికిపోయింది. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి లేదా మ్యాషర్తో పప్పుని బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా పోపు కోసం స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, 2 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసి పోపు చిట్టపట్టలాడే వరకు వేయించుకోవాలి. పోపు గింజల్లో వచ్చేసరికి నేను పచ్చిపప్పు, అలాగే మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు కలిపి వేసేసాను. ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత అందులో 4 రెబ్బల కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా తీసి పెట్టుకున్న మెంతికూరని ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టైంలో మీరు కొంచెం ఏమైనా సాల్ట్ తక్కువైతే ఈ మెంతికూరలో కొంచెం సాల్ట్ వేసుకొని, మీకు కనుక కారం సరిపోలేదు అనిపిస్తే ఈ టైంలో కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో ఇలా మెంతికూర బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే ఎనిపి పెట్టుకున్న పప్పును వేసి ఒకసారి తాలింపు పప్పు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంతే, మనకి టమాటో మెంతికూర పప్పు చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆది అభిరుచి.